జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షల ఫైనల్ కి విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. నిన్న జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పేపర్ 1 కు సంబంధించిన ఫైనల్ కి రిలీజ్ చేసింది ఎన్టీఏ. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తొలగించింది. దీనికి కారణమేంటో చెప్పకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దీంతో ఎన్టీఏ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17 నాటికి జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే రిజల్ట్ ఆలస్యం కావడంపై ఉదయం స్పందించిన ఎన్టీఏ ఏప్రిల్ 19న ఫలితాలు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది కీ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అయితే ఫైనల్ కీని కూడా చెప్పిన సమయం కంటే గంటకు పైగా ఆలస్యంగా విడుదల చేసింది ఎన్టీఏ. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షల ఫైనల్ కీ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. నిన్న జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పేపర్ 1 కు సంబంధించిన ఫైనల్ కి రిలీజ్ చేసింది ఎన్టీఏ. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తొలగించింది. దీనికి కారణమేంటో చెప్పకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దీంతో ఎన్టీఏ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17 నాటికి జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే రిజల్ట్ ఆలస్యం కావడంపై ఉదయం స్పందించిన ఎన్టీఏ ఏప్రిల్ 19న ఫలితాలు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది కీ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అయితే ఫైనల్ కీని కూడా చెప్పిన సమయం కంటే గంటకు పైగా ఆలస్యంగా విడుదల చేసింది ఎన్టీఏ.